ఆవు హిందువులకి పవిత్రమైన జంతువు, అందుకే గోమాత అని చెప్పి పిలుచుకున్నారు. మామూలు జనం కంటే కూడా రైతులకు చాలా పవిత్రమైనది ఆవు. ఆవుల వలన పాలు వస్తాయి, పెరుగు వస్తుంది, నెయ్యి వస్తుంది. ఆవుల వలన దూడలు వస్తాయి, వాటి వలన ఎద్దులు వస్తాయి, ఎద్దులు వ్యవసాయానికి పనికి వస్తాయి. ఇన్ని రకాలుగా ఆవులతో ప్రయోజనం ఉంది కాబట్టి రైతుల దృష్టిలో నిజంగా మాతే. దీని గురించి నేను ఇప్పుడు చర్చించటంలా, అది హిందువుల ఇష్టం. వాళ్ళు గోమాతను పూజించుకుంటారు, పూజించుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం కూడా ఎవరి ఆరాధన స్వేచ్ఛ వాళ్ళకు ఉందని క్లియర్గా చెప్పింది కాబట్టి మనం ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆవు పేరుతో ఓ శాస్త్రీయమైన అంశాన్ని బజార్లో పెట్టారు కొంతమంది. ఆవు అనే ఒక్క జంతువు మాత్రమే ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది అని పెట్టారు. ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో మెసేజ్లు పెడతా ఉంటారు కొంతమంది. ఆవు మాకు పవిత్రమైంది, మేము పూజించుకుంటామంటే ఎవడూ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది సాంప్రదాయము, ఎవరిష్టం వాళ్ళది. ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది అని ఒక విజ్ఞాన శాస్త్ర అంశాన్ని చెప్పినప్పుడు విజ్ఞాన శాస్త్రం మౌనంగా కూర్చోవడం కరెక్ట్ కాదు. ఏ జంతువైనా, మనిషితో సహా ఏ జంతువైనా శ్వాసక్రియలో భాగంగా ఆక్సిజన్ పీల్చుకుంటుంది. వాతావరణంలో 20% ఆక్సిజన్ ఉంటుంది. తిరిగి వదిలేటప్పుడు అందులో 4 వంతులు ఆక్సిజన్ ఉపయోగించుకొని ఆ 4 వంతులు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతుంది. అంటే ఆక్సిజన్ పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందని అర్థం. 20% ఆక్సిజన్ పీల్చుకుంటుంది, 16% ఆక్సిజన్ బయటకు వదులుతుంది. ఇట్లా చెప్తే అర్థమవుతుంది. ఆ తరిగిన 4% ఆక్సిజన్ బదులు కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని అర్థం. అంతేకాని ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుందని జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నిజంగానే ఆవు ఆ విధంగా పీలుస్తుందో లేదో ప్రయోగం చేయాలంటే చిన్న ప్రయోగమే. పెద్ద ప్లాస్టిక్ సంచి తీసుకొని ట్రాన్స్పరెంట్గా ఉన్నదాన్ని ఆవు ముఖానికి దాన్ని దిగేసి దాన్ని టైట్గా గొంతు చుట్టూ కట్టి ఈ సంచి లోపలికి కొవ్వొత్తిని పంపించి, వెలుగుతున్న కొవ్వొత్తిని పంపించి ఆవు గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉంటుంది. చివరికి కొవ్వొత్తి ఎంతసేపు ఆరిపోకుండా ఉంటుందో మనం చూడవచ్చు. ఒక పావు గంటకో 10 నిమిషాలకో కొవ్వొత్తి ఆరిపోద్ది. గాలి దిగిలి ఆరిపోవడం కాదు అది. ఆ లోపల ఉన్న గాలిలో ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ 16% వదిలి 4% కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతుంది. కాబట్టి క్రమేణా కార్బన్ డైఆక్సైడ్ పెరిగి 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 కొవ్వొత్తి ఆరిపోతుంది. ఈ ప్రయోగం ఏమి నిర్ణయిస్తుంది? ఆవు కూడా అన్ని జంతువుల్లాగానే ఆక్సిజన్ పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందని అర్థమవుతుంది. అంతేకాని మనకి ఎంత ప్రేమ ఉన్నా ఆవు మీద ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుందనే స్టేట్మెంటు ఇచ్చి ఇది శాస్త్రీయమనే మాట వాడకూడదు.